ప్రస్తుతం మనం జిల్లా పరిషత్ జక్కాపూర్లో ఉన్నాము. మనతో పాటు జక్కాపూర్ ప్రిన్సిపల్ అయిన షౌకత్ అలీ సార్ గారు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం ఈ స్కూల్కి ఇంత ప్రత్యేకత ఎలా వస్తుంది, వీరి పట్ల పిల్లల పట్ల చూపించే ఆదరణ ఎలా ఉంటుందో వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఫస్ట్ స్కూల్ గురించి తెలుసుకునే ముందు మీ గురించి చెప్పగలుగుతారా సార్? ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? టీచింగ్ ఫీల్డ్ అనేది చాలా గొప్పది. ఎంతో మంది గొప్ప వ్యక్తుల్ని తయారు చేసి ఈ టీచింగ్ ఫీల్డ్ని మీరు ఎంచుకోవడానికి ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా సార్ మీకు? అవునండి, నేను 1989లో డైరెక్ట్గా స్కూల్ అసిస్టెంట్ అపాయింట్మెంట్ పొందాను. నేను మొదటగా హైదరాబాద్లో అపాయింట్మెంట్ అయ్యాను. నేను అక్కడ నుండి వివిధ పాఠశాలలో పనిచేస్తూ ప్రస్తుతం 2023 సెప్టెంబర్లో ఈ పాఠశాలకి బదిలీపై రావడం జరిగింది. ఈ పాఠశాలకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పేసి నేను ట్రాన్స్ఫర్ సమయం లోపల నా ఇష్టపూర్వకంగా దీన్ని కోరుకోవడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే ఇక్కడ అనుభవజ్ఞులు ఉన్నటువంటి స్టాఫ్ ఉంది. సరిపడా పోస్టులన్నీ కూడా మనకు ఇక్కడ ఫిలప్ అయి ఉన్నాయి. అయితే ఈ స్టాఫ్ ఎలా ఉందంటే చాలా అంకిత భావంతో పనిచేసేటువంటి స్టాఫ్ ఉంది. మేము చాలా అదృష్టవంతులం. ఎందుకనంటే మాకు సర్వీస్లో పేద విద్యార్థులకు బోధించేటటువంటి అవకాశం మాకు ఇక్కడ కల్పించబడింది. ఆ విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వారికి చదువుపైన ఆసక్తి పెంచుతూ భవిష్యత్తులో వారు మంచి స్థానంలో ఉండే విధంగా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శిక్షణను ఇస్తూ వారు మెరుగైనటువంటి ఫలితాలు రాబట్టడానికి స్టాఫ్ అందరూ కూడా సమిష్టి తత్వంతో టీం వర్క్గా ప్రయత్నం చేస్తూ ఈ పాఠశాలని ఒక మంచి దశకి తీసుకురావడం జరిగింది. దీంట్లో స్టాఫ్ చాలా క్రియాత్మకమైనటువంటి పోషణని ఇక్కడ నిర్వహిస్తున్నారు. వాళ్ళు ముఖ్యంగా పిల్లల్లో ఉన్నటువంటి భయాలను, చదువుపైన ఉన్నటువంటి భయాలు ఏవైతున్నాయో వాటిని తొలగించడానికి స్టాఫ్ చాలా ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ప్రతిరోజు 8:30కే మార్నింగ్ 8:30కే ఇక్కడ క్లాసులు ప్రారంభిస్తున్నాం. విద్యార్థులు అడిగేటటువంటి ప్రశ్నలన్నిటి కూడా వారికి సరిగా అర్థమయ్యే విధంగా వివరణను ఇస్తూ, ఇంకా విద్యార్థులు ఏమైనా ఇబ్బందులు ఉంటే పోషకులకు వాట్సాప్ గ్రూప్ల ద్వారా సమాచారం చేరవేస్తూ పోషకుల యొక్క సహకారాన్ని కూడా తీసుకుంటూ మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాం. మేము సార్, ప్రజెంట్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ స్కూల్స్లో పైన పేరెంట్స్కి అంత మక్కువ చూపట్లేదు. ఎవరు చూసినా ప్రైవేటీకరణ, ప్రైవేట్ స్కూల్స్ అని చెప్తున్నారు. మన స్కూల్లో చూసుకున్నట్టయితే అత్యధిక సంఖ్యలో స్ట్రెంత్ ఉంది. ఇప్పుడు దాదాపు మన దగ్గర స్ట్రెంత్ ఎంత ఉంటుంది అనుకుంటారు సార్? 240 ఉన్నారు. అది 240 అనేది మంచి నెంబర్. ఇంతమంది విద్యార్థులు మన స్కూల్లోకి రావడానికి టీచర్స్ ఎట్లా అప్రోచ్ చేస్తున్నారు, పేరెంట్స్ని ఎలా అప్రోచ్ అవుతున్నారు అనేది చెప్పగలుగుతారా సార్ మాకు? మా ఉపాధ్యాయ బృందం అంతా కూడా విద్యార్థులపైన వ్యక్తిగత శ్రద్ధను చూపుతూ వారిలో ఉన్నటువంటి సమస్యలను తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ మేము తీసుకున్నటువంటి చర్యలు ఏంటంటే పిల్లలకు బేసిక్స్ పైన మంచి పట్టు రావాలని చెప్పేసి వాళ్ళకు ప్రత్యేకంగా తర్ఫీదుని ఇస్తూ 1 గంట ముందు మేము ప్రతిరోజు కూడా 8:30కే ఇక్కడ పిల్లలకు క్లాసులు నిర్వహించడం అనేది జరుగుతుంది సార్. ఇప్పుడు మనకు ఏ స్కూల్లో అయినా గవర్నమెంట్ స్కూల్స్ పైన కొంతమంది అభిమానాలు చూపిస్తూ ఉంటారు. ఇట్లా మన ఊళ్ళో ఏమన్నా గ్రామస్తుల నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఏమైనా దక్కుతుందా సార్? ఉంది సార్. గ్రామస్తులు చాలా సహకరిస్తున్నారు. ఇక్కడ ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా మేము ఫోన్ చేయగానే వెంటనే స్పందించి వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు. వాళ్ళు చాలా థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళ యొక్క సహకారం లేనిదే ఇక్కడ మేము ఈ పాఠశాలని ఇంకా ముందుకు తీసుకోవడం చాలా కష్టపడుతుంది. కాబట్టి మంచి గ్రామం ఉంది, పోషకుల సహకారం చాలా బాగుంది సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఇంకా షెడ్డు ఇట్లాంటి కొంతమంది గ్రామస్తులు ముందుకు వచ్చి వాళ్ళ సొంత డబ్బులతోనే చేపిస్తున్నారు అని అనిపిస్తుంది. ఇది నిజమేనా సార్? అవును సార్. దాతలు మాత్రం మంచి దాతలు ఉన్నారు. పిల్లలు అదృష్టవంతులు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ విద్యా పురోభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని చూసి ఇక్కడ సుధాకర్ అనేటటువంటి దాత సార్ ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. వారు ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయ్యారు. అయితే పిల్లలకు డైనింగ్ హాల్ కట్టిద్దామని చెప్పేసి సొంత డబ్బులతో సుమారు 30 లక్షల రూపాయలతో సార్ సొంతంగా పిల్లలకి డైనింగ్ హాల్ కట్టిస్తున్నారు. అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి ఇంకొక దాత ఉన్నారు, మొసర్ల మాధవరెడ్డి అని. సార్ కూడా పిల్లలకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యనే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టడీ చైర్ కానీ, టేబుల్ కానీ, ఫ్యాన్లు కానీ ఈ మధ్యన సప్లై చేయడం జరిగింది సార్. 200లకు పైగా స్టూడెంట్స్ ఉన్న ఈ స్కూల్లో స్టాఫ్ సరిపడే స్టాఫ్ ఉందా సార్? ఉంది సార్. దాదాపు అన్ని పోస్టులు ఫిల్అప్ అయ్యాయి. సబ్జెక్టు పరంగా అంతా అన్ని సబ్జెక్టులకు అన్ని స్టాఫ్ ఉంది. మన స్కూల్లో చూసుకున్నట్టయితే NMMS కానీ, పాలిసెట్ కానీ,
ఇంకా ఐఐటి లాంటి కోచింగ్లు జరుగుతాయని కూడా విన్నాము. వాటిపైన మన ఉపాధ్యాయులు ఎంతవరకు ఫోకస్ చేస్తారు, పిల్లల పట్ల ఏ విధంగా చొరవ చూపుతారు? ఈ ఎన్ఎంఎం గురించి మేము గర్వపడవచ్చు సార్. మా పాఠశాలలో ఉపాధ్యాయ బృందం జూన్ 12 నుంచే దానిపైన దృష్టి పెట్టడం జరుగుతుంది. వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళకు క్లాసులు ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి వారానికి ఒక 2 రోజులు వాళ్ళకు టెస్టులు నిర్వహించి ఆ టెస్టుల్లో వాళ్ళకు వచ్చినటువంటి ఫలితాలు ఏవైతున్నాయో వాట్సాప్ గ్రూప్ల ద్వారా పేరెంట్స్ చేరవేస్తూ వాళ్ళ యొక్క సహకారాన్ని కూడా తీసుకుంటున్నాం సార్. దాదాపు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక్క ఐఐటి సీట్ రావడం అనేది కష్టం ఉన్న ఈ రోజులలో ఏకంగా 5 సీట్స్ మన స్కూల్కి వచ్చినాయని వినిపిస్తుంది. దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అవును సార్, చాలా సంతోషం సార్. మా పేద విద్యార్థులు ఆ స్థాయికి ఎదగడం మాకు చాలా అభినందనీయం, గర్వపడుతున్నాం మేము. అయితే దీంట్లో కూడా పిల్లలు కూడా మేము చెప్పినటువంటి అంశాలను చాలా జాగ్రత్తగా విన్నారు సార్. వాళ్ళ సహకారం కూడా బాగుంది. వాళ్ళతో పాటుగా ప్రతి పేరెంట్ మీటింగ్లో కూడా పేరెంట్స్ హాజరై వారి యొక్క సహకారం కూడా మాకు అందించారు కాబట్టి మేము ఈ స్థాయికి రావడం జరిగింది సార్. నార్మల్గా చూసుకుంటే సార్, ఏ స్కూల్లో అయినా ఉపాధ్యాయులది ఏమంటారు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు ఉపాధ్యాయులు స్టూడెంట్స్ని ప్రోత్సహించడంలో. మన స్కూల్లో స్టాఫ్ వాళ్ళని కూడా చూసినాము, విద్యార్థులని 8 o'clockకి రమ్మని 8 o'clock నుంచే వాళ్ళకి సిలబస్ స్టార్ట్ చేస్తాము, క్లాసులు స్టార్ట్ చేస్తాము అని చెప్తున్నారు. ఉపాధ్యాయులు ఇంత ఇంట్రెస్ట్ చూపించడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషపడుతున్నాను సార్. ఎందుకంటే ఉపాధ్యాయులు సొంతంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు శతదా ప్రయత్నం చేసి వాళ్ళకి మంచి సహకారాన్ని అందించాలి, మంచి విద్యాబోధన చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మామూలుగా ఈ ప్రత్యేక తరగతులనంటే నవంబర్, డిసెంబర్ ప్రాంతంలో స్టార్ట్ చేస్తారు. కానీ మేము మాత్రం జూన్ 12 నుంచే ఈ ప్రత్యేక తరగతులను కొనసాగిస్తున్నాం. అందువల్ల మేము పిల్లలపైన మంచిగా దృష్టి పెట్టి వాళ్ళు సబ్జెక్ట్ పైన మంచి పట్టు సాధించేలాగా ప్రయత్నం చేస్తున్నాం సార్. ఇప్పుడు షెడ్ కోసం డైనింగ్ హాల్ కోసం బ్యాక్ సైడ్ ప్రిపేర్ చేస్తా అని చెప్తున్నారు కదా సార్. ప్రస్తుతము ఇప్పుడు ఫుడ్ కానీ వీళ్ళకు పెట్టే ఆహార పోషకాలు కానీ ఎలా ఉంటుంది? అంటే ఏ రోజు ఏమేమి పెడతారు? పౌష్టికాహారం అందుతుందా వీళ్ళకు గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా మెనూ ప్రకారంగా మేము వాళ్ళకి మధ్యాహ్న భోజనాన్ని మంచి మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. ఫ్రెష్గా ఇక్కడే వంట చేయించి మేము పిల్లలకు సప్లై చేస్తున్నాం. వారానికి 3 రోజులు మేము వాళ్ళకి ఎగ్స్ కూడా సప్లై చేస్తున్నాం. మేము ఈ రకంగా విద్యార్థుల యొక్క హెల్త్ పైన కూడా మేము దృష్టి పెట్టి మంచి ఫుడ్ని మేము మధ్యాహ్న భోజనం ద్వారా అందిస్తున్నాం సార్. సార్, చివరిగా ప్రైవేట్ స్కూల్స్లోకే ఎక్కువ మక్కువ చూపుతున్న పేరెంట్స్కి మీరు ఏమని చెప్తారు? అయితే చాలా ఇబ్బందికరం సార్. ఎందుకంటే పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే ప్రైవేట్ స్కూల్లో పోతేనే చదువు వస్తుందని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రభుత్వ పాఠశాలలో కూడా గవర్నమెంట్ ఇక్కడ ఇంగ్లీష్ మీడియంకి ప్రోత్సాహం కల్పిస్తున్నది. దాంట్లో భాగంగా నా పేరెంట్స్కి నా సలహా ఏంటంటే మన గ్రామాల్లో ఉన్నటువంటి పాఠశాలలకి, ప్రభుత్వ పాఠశాలలకి విద్యార్థులను పంపించి వారి యొక్క పురోభివృద్ధికి సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకొని ఇబ్బంది పడే బదులుగా మన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల పిల్లలు పంపిస్తే చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అట్లే మన స్టాఫ్లో కూడా కొంతమందిని అడిగి తెలుసుకుందాం మన స్కూల్ విశేషాలు ఏంటి. ఓకే, థ్యాంక్ యూ సార్.